రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంటు, క్లస్టర్ ఇన్ఛార్జి, బిఎల్ఏలు, కో క్లస్టర్లు, ఇతర పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ శాతం గిరిజనులు నివసించే ప్రాంతం. ఎక్కువ మంది గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో కొన్ని అవసరాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో కల్వర్ట్లు, దాదాపు 13 కల్వర్ట్లు ఈ ప్రాంతంలో అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అధికారులందరితో చూసిన తర్వాత ఇవన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన ఈ కల్వర్ట్లన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నారాయణ సార్ గారు ఎంతో ముందు చూపుతో వచ్చేది వర్షాకాలం అని చెప్పి ఆలోచన చేసి 2 మాసాల ముందే నగరంలో మొత్తం కూడా ప్రతి డ్రైను కూడా డీసిల్టేషన్ చేయించి ఎక్కడ కూడా ఎంతలా తుఫాన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే చేశాడో, ఇదే కాకుండా భవిష్యత్తులో ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లన్నీ కూడా నిర్మించేదానికి టెండర్లు కూడా పూర్తయినాయి. త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతాయి. ఇదే కాకుండా అభివృద్ధి పదంలో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని, నెల్లూరు సిటీని అన్ని రకాలుగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఈ రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి అటు అధికారులతో, స్థానిక నాయకత్వంతో అందరితో సమిష్టిగా డెవలప్ చేసేదానికి నారాయణ సార్ గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సార్. దాంట్లో ఏమాత్రం గతంలో ఏ విధంగా చేసాడో దానికంటే మిన్నగా నిమిషం ఎంతో అమరావతి రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ తనకి ఓట్లేసి నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకి తన వంతు చేయాలని చెప్పి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి, వారు మరింతగా కృషి చేసేదానికి, కష్టపడి పనిచేసేదానికి అన్ని రకాల భగవంతుడు తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ